మహా అవతార్ నరసింహ సినిమా స్టోరీ వచ్చేసి ఏంటంటే, విష్ణుదేవుడు అంటే ప్రహ్లాదుడికి ఇష్టం. కానీ తన తండ్రి హిరణ్యకశిపుడికి విష్ణుదేవుడు శత్రువు. ఆ తర్వాత ఏం జరిగిందనేది స్టోరీ. ఇంకా యాక్టింగ్ వైజెస్ ప్రహ్లాదుడు క్యారెక్టర్ యానిమేషన్, ఇంకా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, నరసింహస్వామి క్లైమాక్స్కి వస్తాడు, థియేటర్ దద్దరిల్లిపోయింది. అంత బాగుంటుంది ఆయన యానిమేషన్ కూడా. ఇంకా స్టోరీ వైజ్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్, సెకండ్ హాఫ్ అయితే ర్యాంపేజ్ ఉంది. ఇంకా నరసింహస్వామికి వస్తాడు, ఒక్కొక్కడు నరుకుతాడు, చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ప్రహ్లాదుడిని ఎంత హింస పెట్టినా ఆ విష్ణుదేవుడు మాత్రం ఎలానో అలా ఆ ప్రహ్లాదుడిని కాపాడుతున్నాడు. ఆ సీన్స్కి అయితే హైలైట్ ఉంటుంది. ప్రహ్లాదుడు విష్ణుదేవుడు గురించి చెప్పే మాటలైనా పాటలైనా చాలా అద్భుతంగా ఉంది. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, సీజీ వర్క్ అంతా బాగుంది. మన ఇండియన్ యానిమేషన్ అంటే ఎవరు నమ్మరు, ఇది ఒక హాలీవుడ్ యానిమేషన్. ఇంకా తెలుగులో లిప్సింక్ మాత్రం సూపర్ ఉంది. ఇది అందరూ అనుకున్నట్టు చిన్నపిల్లల సినిమా కాదు, పెద్దోళ్ళు చూడొచ్చు, చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. ఇంకా అందరూ చూడాల్సిన మూవీ, ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. హిరణ్యకశిపుడు సీన్స్ అయితే సూపర్ ఉంటాయి. ఇంకా వరాహ అవతారం కూడా వచ్చినప్పుడు థియేటర్ దద్దరిల్లిపోద్ది. మళ్ళీ ఈ సినిమాకి యూనివర్స్ ఆఫ్ మహా అవతార్ అని పేరు కూడా పెట్టారు. ఇందులో మొత్తం 7 పార్ట్స్ ఉన్నాయి. అందులో ఒక పార్ట్ వచ్చేసింది, ఇంకా 6 పార్ట్స్కి వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ పేరు వచ్చేసి మహా అవతార్ పరశురామ్.